Dear students, this is to inform you that students who won the Educational Epiphany EE Merit Test -2024, and remember, every small step you take today paves the way for a brighter future. You are capable of greatness. Keep pushing, stay focused, and never underestimate the power of your dreams. Your journey is just beginning, and you have the strength to achieve anything you set your mind to. Seize the day, because you are the author of your own success story. అందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ ఎపిఫానీ కండక్ట్ చేసిన మెరిట్ టెస్ట్ 2024 దీనిలో పార్టిసిపేట్ చేసి విజేతలైన బాలబాలికలందరూ ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఎపిఫానీకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ వెంకట్రావు గారు, మూర్తి గారు, నబి గారు, అందరూ పేరు పేరు చొప్పున అందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి విజయవంతంగా చేసుకోవడానికి ఎడ్యుకేషన్ ఎపిఫానీకి సపోర్ట్ ఇస్తున్న వివిధ ఆర్గనైజేషన్స్ సభ్యులు ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా కోడ్ తంత్ర CEO గారు రమణ గారు, అలాగే సీనియర్ ఆడిటర్ డిట్ల స్వామి గారు, అలాగే నాగబాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు, వేదిక మీద ఉన్నారు. సో అందరికీ కూడా నమస్కారం. సో చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. ఇక్కడే మన ప్రభుత్వ పాఠశాలల నుంచి, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రైజ్ తీసుకోవడానికి వచ్చిన మీకు అందరికీ కూడా నా తరఫున కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలుసు, ఇది అంటే మీ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మన ఎడ్యుకేషన్ రంగంలో ఈరోజు చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. కేవలం చదువులో మాత్రం కాదు, ఈవెన్ టెక్నాలజీ అంశంలో కానీ, డిజిటల్ అంశాల్లో కానీ రోజుకు కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి, కొత్త కొత్త అంశాలు వస్తున్నాయి. సో ఈరోజు ఒక నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎడ్యుకేషన్ సెక్టర్లో జరుగుతున్న ఈ మార్పులనే చాలా ఏమంటారు, అస్ బ్యూరోక్రాట్స్, అస్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్గా, సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్గా మేము చూస్తుంటే సమ్టైమ్స్ వీ రియలీ గెట్ స్కేర్డ్. బికాస్ మేము అందరూ చదువుకున్న టైంలో ఇంత ఫాస్ట్గా మార్పులు వచ్చేది కాదు. మనకు కొంత క్లారిటీ ఉండేది, కొంత స్టెబిలిటీ ఉండేది. ఈరోజు అలా కాదు, ఒక్కొక్క సంవత్సరంలో కొత్త కొత్త అంశాలు వస్తాయి. అంటే లాస్ట్ ఇయర్లో ఇదే కార్యక్రమం మనం ఇక్కడ చేసినప్పుడు మనకు ChatGPT అనేది లేదు, కానీ 1 ఇయర్లోనే మీకు తెలుసు ChatGPT అనే ఒకటి కొత్తది వచ్చింది. అంటే అది ఈరోజు కూడా పేపర్లో చూశాను. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ChatGPT ద్వారా ఈరోజు పొద్దున ఐ థింక్ జస్ట్ ఎస్టర్డే ఓన్లీ దే హ్యావ్ రిలీజ్డ్ ఏ న్యూ ప్యాకేజ్. అంటే పేరు జోరా అనే పేరుతో దే హ్యావ్ రిలీజ్డ్ ఏ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. అది ఏంటంటే, మీరు ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఆధారంగా దాట్ అప్లికేషన్ విల్ ప్రిపేర్ ఏ మూవీ. ఒక నిమిషం, అంటే అప్ టు 1 minute మూవీ తయారు చేస్తారట. అంటే అప్పుడు దాట్ మీన్స్ టుడే వీ డోంట్ నీడ్ డైరెక్టర్, టుడే వీ డోంట్ నీడ్ మ్యూజిక్ కంపోజర్స్, వీ డోంట్ నీడ్ యాక్టర్స్ ఆల్సో. అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు కూడా చూసి ఉంటారు, సోషల్ మీడియాలో అవన్నీ వస్తుంటాయి. సో యూ క్యాన్ యాక్చువల్లీ డూ సో మెనీ థింగ్స్. ఒకవైపు ఇది చాలా ఏదో ప్రామిసింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్గా చాలామంది భావిస్తున్నారు. దీని ద్వారా మనకు అంటే మ్యాన్ కైండ్కి సంబంధించిన, మనిషి జాతికి సంబంధించిన చాలా సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చు, మన జీవితాన్ని ఇంకా సంతోషకరంగా, సుఖకరంగా చేసే అవకాశం ఉంది. కానీ దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నట్టుగా ఒక చాలా మంది దీని మీద చాలా చాలా అంటే ఇది ఎలా ఉంటుంది, దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటనే కూడా భయాందోళనలు కూడా చాలామంది ఉన్నారు. సో దిస్ మీన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ వేర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. మనం ఒకటి చూసి అర్థం చేసుకొని ఆ స్థాయికి వచ్చే ముందు అది మారిపోతాయి, అంత ఫాస్ట్గా ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఈ కొత్త జనరేషన్ కూడా, మీరు అందరూ కూడా ఇప్పుడు స్కూల్స్లో చదువుకున్నారు, 7th క్లాస్ 10th క్లాస్ పిల్లలు. సో మీరు బై ది టైమ్ యూ కంప్లీట్ యువర్ 10th క్లాస్
ఈరోజు మనం మాట్లాడుకున్న చాలా అంశాలు ఉండకపోవచ్చు, కొత్తది వస్తాయి. సో ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్ టైం. ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే మేము చదువుకున్నప్పుడు చాలా ఈజీగా ఉండేది. సో చాలా ఇట్ వాస్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ పాస్ ది ఎగ్జామ్. టుడే ది సిస్టమ్స్ ఆర్ చేంజింగ్. సిమిలర్లీ మనం చదువుకున్నది రేపు మనకు పనికి వస్తాయని కూడా మనకు తెలియదు ఇప్పుడు. సో మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్ కాబట్టి. సో ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైం. కాబట్టి మీరు క్లాస్ రూమ్స్లో ఉన్న చదువుతో పాటు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుంది, డే టు డే మన చుట్టూ ఏం మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఏం మార్పులు వస్తున్నాయి అనేది మీరు రెగ్యులర్గా వాటిని అబ్జర్వ్ చేయడము, దాన్ని ఫాలో చేయడము, దాంతోపాటు అప్ టు డేట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. నేను చెప్తున్నది అర్థమైందా మీకు? కేవలం పాఠ్యపుస్తకాల్లో క్లాస్ రూమ్స్లో ఉన్న చదువు మాత్రంతో రేపు భవిష్యత్తులో మనం జీవితంలో కానీ ప్రొఫెషన్లో కానీ విజయవంతం అవ్వడం సాధ్యం కాదు. సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క మీకు ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఇది అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ట్యాబ్లెట్ల ద్వారా చేయడం జరిగింది. సో చాలామంది అంటారు మనకు ప్రభుత్వ పిల్లల దగ్గర లేదు కదా, ఇది ఎలా చేస్తాము, మనకు పెన్ అండ్ పేపర్ సిస్టమ్ ఉండాలి కదా అని అడుగుతారు. కానీ పెన్ అండ్ పేపర్ సిస్టమ్ ఇంకా ఉండదు. అంటే ఈ మధ్య కాలంలో మనం డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది వచ్చారు ముందుకు, సార్ మాకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వద్దు, ఓఎంఆర్ షీట్ పెట్టండి అని. నేను అడిగాను, బాబు ఏంటమ్మా మీరు, యూ వాంట్ టు గో బ్యాక్ టు 19th century or what? అంటే టుమారో మీరు అందరూ టీచర్లుగా బడికి వచ్చిన తర్వాత మీరు ఐఎఫ్పీల ద్వారా, ట్యాబ్లెట్ల ద్వారా, స్మార్ట్ టీవీల ద్వారా పిల్లలకి బోధన చేయాల్సిన మీరు ఇంకా ఓఎంఆర్ దిద్దుతారా కూర్చుని? మన మైండ్ సెట్ మారాలి. సో టుడే ఇప్పుడు మన ఒక సిస్టమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలాగే ఉండాలి. దానికే ఇప్పుడు మీరు అందరూ చాలామందికి ఇందుకు ముందు దీని గురించి తెలియదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మన ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లెట్లు ఇస్తున్నాము. మీకు తెలుసు ట్యాబ్లెట్లు ఇచ్చారంటే మీరు 10th క్లాస్ వాళ్ళకి ఇంకా మీకు 10th కానీ 7th కానీ ట్యాబ్లెట్ మీ చేతిలో లేదు కదా. కానీ మీ స్కూల్లో చాలామంది దగ్గరే ట్యాబ్లెట్ ఉంది కదా. కానీ ట్యాబ్లెట్ ఇవ్వడం ఇచ్చేటప్పుడు, ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నప్పుడు దెర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఈ పిల్లలకి ట్యాబ్లెట్ ఇస్తే పిల్లలు పాడైపోతాయి, ఎందుకంటే వాళ్ళ ఆ ట్యాబ్లెట్ ద్వారా ఏమేమి చూస్తారనే మనకు తెలియదు. కానీ మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన ఏంటి, మీ దగ్గర లేకపోయినా మీ ఇంటిలో అమ్మ నాన్న దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా ఉన్నాయా స్మార్ట్ ఫోన్లు? ఉన్నాయి కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 7th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. మీలో స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ, ల్యాప్టాప్ కానీ ఎప్పుడు వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీనిలో ఎవరు ఉండరు, చూస్తున్నారు. సో మనకు తెలుసు ఇదన్నీ ఉంది, మనం లేదని చెప్పడం కాదు. ఇచ్చిన తర్వాత అది ఎలా బాధ్యతాయుతంగా వాడుకోవడం, రెస్పాన్సిబుల్గా టెక్నాలజీని వాడడం చాలా అవసరం. టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి మనం టెక్నాలజీలో ప్రమాదం ఉంది అని చెప్పి మనం వాడకపోవడం. నేను ఇందాక బిగినింగ్లో చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచిది ఉంది, ప్రమాదం కూడా ఉంది. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని మనకు హాని కలిగించే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, చాలా టెక్నాలజీస్ ద్వారా చాలా దేశాలు వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఏదైనా ప్రపంచ యుద్ధం వస్తే దానిలో రాకెట్లు, మిసైల్స్, ఫైటర్ ప్లేన్స్ ఏమి ఉండవు. మ్యాక్సిమం ఉండేది డ్రోన్స్ ఉంటాయి. డ్రోన్స్ ద్వారానే ఉంటాయి మ్యాక్సిమం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉంటాయి. అంటే ఎవరిని ఎక్కడికి టార్గెట్ చేయాలని మాత్రం టార్గెట్ చేసుకుంటారు. అలాంటి ఎక్కడ బాంబు వేయాల్సిన పని ఏమి ఉండదు. సిమిలర్ వేలో టెక్నాలజీలో అలాంటి అంశాలు ఉన్నాయి. సో కాబట్టి మనం టెక్నాలజీ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు సింపుల్గా మనం చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాము. చాకు ఉంది కదా, చాకు అంటే నైఫ్. అంటే నైఫ్తో ఏమేం చేసుకోవచ్చు? కూరగాయలు కట్ చేసుకోవచ్చు, పండ్లు కట్ చేసుకోవచ్చు, ఇంకేం చేసుకోవచ్చు? ఎవరినైనా చంపవచ్చు కదా. సో అంటే చాకు నైఫ్తో చంపుతారని చెప్పి నైఫ్ బ్యాన్ చేస్తామా మనం? అది బ్యాన్ చేస్తే మనం తిండి తినలేము, కూరగాయలు పండించలేము. సేమ్ వే టెక్నాలజీ ఈజ్ ఎ నెసెసిటీ టుడే. కానీ అర్థం చేసుకోవాలి ఆ దానిలో ఉన్న ప్రమాదాలు ఏంటి, దానిలో ఉన్న మంచితనం ఏంటి. రోడ్ యాక్సిడెంట్స్ వస్తాయని చెప్పి కార్లు బ్యాన్ చేస్తామా? లేదు కదా. సో సేమ్ వే
టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రియాలిటీగా వస్తుంది. అందుకే కోడ్ తంత్ర CEO గారు ఉన్నారు. కోడింగ్ పిల్లలకి నేర్పించాలి అవసరం, కానీ నేర్పించడానికి మనకు కంప్యూటర్స్ కావాలి, ల్యాప్టాప్స్ కావాలి, ట్రైన్ అయిన టీచర్స్ కావాలి. సో వీఆర్ ట్రయింగ్ దాట్ టు డూ దాట్. సో మీరు కూడా ఇది అన్నింటినీ మంచిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టెస్టుల ద్వారా యు ఆర్ గెటింగ్ అన్ ఎక్స్పోజర్ హౌ టు అపియర్ ఫర్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీరు చదువుకున్న దానికంటే ఒక స్టెప్ ముందు దానిలో ఉన్న అంశాలు, క్వశ్చన్స్ అవన్నీ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దాట్ చాలామంది పిల్లలు దీనిలో కూడా ఎగ్జామ్ రాస్తే అందరికీ ప్రైజ్ వస్తాయనే కాదు, మినిమం బెంచ్ మార్క్స్ కూడా పెట్టుకున్నారు. 50% మార్క్ మినిమం ఉంటేనే నెక్స్ట్ స్టేజ్కి మీరు ప్రమోట్ అవుతాయి, ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి వెళ్తాయి. తర్వాత అక్కడ కూడా మినిమం మార్క్స్ ఉంటేనే మీకు ప్రైజ్లు ఇస్తున్నారు. సో ఈ రకంగా దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ యూ అట్ అన్ ఎర్లీ స్టేజ్. My request to all of you is get knowledge, keep your eyes and ears open, read newspapers, read magazines. ఇప్పుడు ఈరోజు స్కూల్స్లో కూడా మనం ఇంచుమించు అన్ని స్కూల్స్లో కూడా వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ బుక్స్ అండ్ లైబ్రరీస్ అండ్ ఆల్. సో మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. రేపు భవిష్యత్తులో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలండి, అది ఏ రంగంలో అయినా, అది సైంటిస్ట్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, IAS ఆఫీసర్లు అయినా, IPS ఆఫీసర్లు అయినా, టీచర్లు అయినా, ప్రొఫెసర్స్ అయినా, ఏ ఫీల్డ్కి వెళ్ళాలన్నా అక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనం ఎప్పుడు కూడా మమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో వీ నీడ్ టు బీ అప్డేటెడ్ విత్ ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్. చాలా ఫాస్ట్, నేను చెప్పినట్టు చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఈ రోజు ఫీల్డ్స్ కూడా. సో దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో మీరందరూ కూడా ప్రతిభావంతులు కాబట్టి మీరు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు, ఇక్కడికి ప్రైజ్ తీసుకోవడానికి అందుకు వచ్చారు మీరు. సో యు ఆర్ ఆల్ టాలెంటెడ్ పీపుల్. మీ స్కూల్స్లో మీ జిల్లాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. సో యు ఆర్ ఆల్ టాలెంటెడ్ స్టూడెంట్స్. సో మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, learn more, understand more, keep updated so that you will become successful in life also in future. So without taking much time, since నాకు ఇంకా వేరే ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ all the best to all of you once again, and also congratulate the organizers for taking efforts. And దీనిలో ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా నాకు తెలిసినంతవరకు they are all people who are well settled in their life. They are all employed people, but coming together as a service activity. వాళ్ళు టైం ఇచ్చి, అందుకే ఈ శనివారం ఆదివారం మీటింగ్లు పెడుతున్నారు. సో సమ్ టైమ్స్ ఐ డోంట్ లైక్ ఇట్, బట్ స్టిల్ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళందరూ వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు, వివిధ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కొంత టైం కేటాయించి, ఆ టైం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. మేము చదువుకున్నప్పుడు చాలా కష్టపడేము, మేము చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందులకు గురి అయ్యాము, కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు ఖచ్చితంగా మేము వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అందుకే నేను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున, ఇంకా ఎక్స్టెన్సివ్ మేనర్లో మీరందరూ చేయాలని, మీరందరూ కూడా ఆ రకంగా చేయాలని కూడా మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్, ధన్యవాదాలు.